సీతాకోకచిలుక తన కాలి ద్వారా రుచిని తెలుసుకోగలదు. దాని యొక్క కాళ్ళల్లో రుచిని తెలిపే సెన్సార్లు ఉంటాయి కాబట్టి కాళ్ళను ఆకుపై నిలబడి ఉంచడం ద్వారా రుచిని తెలుసుకోగలదు. మన చెవులకు హెడ్ఫోన్స్ లేదా ఇయర్ఫోన్స్ పెట్టుకొని వాడడం వలన 700% చెవిలో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. పచ్చగా ఉండే నిమ్మకాయలు నీటిపై తేలుతాయి, పసుపుగా ఉండే నిమ్మకాయలు నీటిలో మునుగుతాయి. ఇది నిమ్మకాయలకు ఉన్న సహజ గుణం. అడవి ఏనుగులు కేవలం 2 గంటలు మాత్రమే నిద్రపోతాయి, కానీ బందీగా ఉన్న ఏనుగులు 4 నుంచి 6 గంటలు నిద్రపోతాయి. మనం స్నానం చేసేటప్పుడు మన ఆలోచనలు పెరుగుతాయి, ఇంకా చాలా క్రియేటివ్గా ఉంటాయి. ఎందుకంటే చల్లటి లేదా వెచ్చని నీటితో స్నానం చేయడం ద్వారా మెదడులో డోపమైన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. దీని వలన మన మెదడు చాలా యాక్టివ్గా పనిచేస్తుంది.